హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న పాంచ్ మినార్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే చోటు అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. చోటు అంటూ తన ఫాదర్ మెకానిక్ గ్యారేజ్ రన్ చేస్తూ ఉంటారు. నిజానికి చోటు అంటూ తన ఫాదర్ పైకి మాత్రమే మెకానిక్ గ్యారేజ్ రన్ చేస్తున్నట్లు తన ముసుగులో సిటీలో తన గ్యాంగ్తో కలిసి మర్డర్స్, కిడ్నాప్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు చోటు ఫాదర్ 75th బర్త్డే అవ్వడంతో తన ఫాదర్కి సర్ప్రైజ్ విష్ చెయ్యాలి అని చోటు తన బాబాయ్ మూర్తితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసి చోటు ఫాదర్ గ్యారేజ్కి రాగానే టపాసులు కాల్చి అందరూ బర్త్డే విష్ చేస్తారు. కానీ అప్పటికే తనకి హార్ట్ ప్రాబ్లం ఉండడంతో షాక్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో అందరూ చాలా బాధపడతారు. ఇంకా తర్వాత చోటునే తన ఫాదర్ పొజిషన్ని తీసుకుంటాడు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కిట్టుని చూపిస్తారు. కిట్టు ఫ్యామిలీలో తన పేరెంట్స్ ఇంకా చెల్లెలు ఉంటారు. కిట్టు తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ కోసం చాలా కంపెనీల ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటాడు. కానీ కిట్టుకి ఉన్న అంతంత మాత్రం తెలివితేటలకి ఎక్కడా తనకి జాబ్ రాదు. దాంతో తన ఫాదర్ ఏదో ఒక జాబ్ చేయమని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. కానీ కిట్టు తన ఫాదర్ మాటలు సీరియస్గా తీసుకోడు. ఇంకా ఇక్కడే మనకి కావ్య అనే అమ్మాయిని చూపిస్తారు. కిట్టు అండ్ కావ్య ఒకరికొకరు నచ్చి చాలా కాలంగా ప్రేమలో ఉంటారు. అలాగే ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కావ్య కిట్టు గురించి తన ఫాదర్కి చెప్పగా దానికి కావ్య ఫాదర్ కిట్టు ఏదైనా మంచి జాబ్లో సెటిల్ అయితేనే మీ పెళ్లి చేస్తాను అని చెప్పడంతో కావ్యకి కూడా తన ఫాదర్ చెప్పిందే కరెక్టే అనిపించి అదే విషయం కిట్టుకి చెప్పి త్వరగా ఒక మంచి జాబ్లో జాయిన్ అవ్వు అని చెప్పడంతో కిట్టు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క చోటు మనుషులు గణేష్ అనే వ్యక్తిని పట్టుకుని బాగా కొట్టి చోటు దగ్గరికి తీసుకుని రాగా తనని చూసిన మూర్తి చోటుతో వీడు మీ నాన్న దగ్గర అకౌంటెంట్గా పనిచేసిన గణేష్ కదా, ఎందుకు వీడిని ఇలా కొడుతున్నారని అడగ్గా దానికి చోటు నమ్మకంగా ఉంటాడు కదా అని నాన్న సెటిల్మెంట్ లెక్కలన్నీ వీడికి అప్పచెప్తే ఆ కోకాపేట ల్యాండ్ సెటిల్మెంట్లో మనకి రావాల్సిన షేర్ డబ్బు వీడు నొక్కేసి నాన్న చనిపోయాడు కదా నాకు తెలీదు అనుకుంటున్నాడు అని కోపంతో గన్ తలకి గురిపెట్టి చెప్పరా డబ్బు ఎక్కడా అని చంపబోగా మూర్తి తనని ఆపి గన్ టేబుల్ పై పెట్టి వీడితో నిజం నేను చెప్పిస్తాను కదా అని నిజం చెప్పరా గణేష్, ఆ డబ్బులు ఎక్కడ దాచావు, చోటు నిన్ను ఏం చెయ్యడు నేను మాటిస్తున్నా అనగా దానికి గణేష్ డబ్బు ఎక్కడ దాచానో చెప్తా అంటాడు. కానీ నన్ను చంపను అని గ్యారంటీ ఇస్తేనే చెప్తా అంటాడు. అయితే అది విన్న చోటు మనిషి గిరి వీడికి గ్యారంటీ ఇచ్చేదేంటన్నా అని కోపంతో గణేష్ మీదకి వెళ్తాడు. అప్పుడే పవర్ ఆఫ్ అవ్వగా గన్ ఫైరింగ్ అవుతుంది. లైట్స్ ఆన్ కాగానే అప్పటికే గణేష్ బుల్లెట్ గాయంతో చనిపోయి ఉంటాడు. అది చూసిన చోటు గిరిని కొట్టి వాడు చెప్తా అన్నాడు కదా ఇప్పుడు చూడు డబ్బు ఎక్కడ పెట్టాడో చెప్పకుండానే చచ్చాడు అని తన మనుషులతో డబ్బు గురించి గణేష్ భార్యకి తెలిసి ఉండే ఛాన్స్ ఉంది, తను ఎక్కడ ఉన్నా సరే తనని తీసుకుని రండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో కిట్టు వెళ్ళి కావ్యాని కలిసి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కావ్య కిట్టుతో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తో మాట్లాడాను, తను నీకు ఒక జాబ్ చూస్తా అన్నాడు, తను నీకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, తనతో మంచిగా మాట్లాడి ఎలాగైనా ఈ జాబ్ లో జాయిన్ అవ్వు అని చెప్పగా దానికి కిట్టు కూడా ఓకే అని చెప్తాడు. తర్వాత కిట్టు అంటూ తన ఫ్రెండ్ శేషు డబ్బులు ఈజీగా సంపాదించడం ఎలా అని జరుగుతున్న ఒక మీటింగ్కి వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి క్రిప్టో కరెన్సీ గురించి చెప్తూ 2010లో బిట్ కాయిన్ విలువ ₹1 ఉండగా ఇప్పుడు ఒక బిట్ కాయిన్ విలువ 94 లక్షలు, 2010లో మీరు బిట్ కాయిన్లో ₹1000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ అకౌంట్లో 940 కోట్లు ఉండేవి అని చెప్పగా అది విన్న కిట్టు అండ్ శేషు షాక్ అవుతారు. బిట్ కాయిన్, డేజ్ కాయిన్, షిబాయినో ఇవన్నీ ఆల్రెడీ పీక్స్ చూసేశాయి. ఇప్పుడు వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసినా పెద్దగా సంపాదించేది లేదు. బట్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఈస్ దేశీ కాయిన్. లాస్ట్ 1 మంత్లో దీని వాల్యూ 10 టైమ్స్ పెరిగింది, కావాలి అంటే గూగుల్లో సెర్చ్ చేయండి అనగా కిట్టు అండ్ శేషు చెక్ చేయగా నిజమే అని తెలుస్తుంది. మార్కెట్లో దీని విలువ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అందుకే ఇప్పుడే అందరూ దేశీ కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి, ఈజీగా ధనవంతులు అవ్వండి అని చెప్పడంతో అక్కడి వారందరూ ఇన్వెస్ట్ చేయగా కిట్టు అండ్ శేషు తమ ఫ్రెండ్స్ని అప్పు అడిగి మరీ తీసుకుని ₹1000 అందులో ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్ చేసినప్పటి నుండి ఆ దేశీ కాయిన్ విలువ పెరుగుతూనే పోతుంది. అది చూస్తున్న కిట్టు అండ్ శేషు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇన్వెస్ట్ చేసిన ఒక్క రోజులోనే తమ ₹1000 కాస్త 20,000 అవుతాయి. దాంతో కిట్టు బాగా ఆలోచించి ₹1000 ఇన్వెస్ట్ చేస్తే 20,000 అయ్యింది, అదే 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 అవుతాయి అని, అయినా కోటీశ్వరుడు అవడం ఇంత ఈజీనా అంటాడు. దానికి శేషు ఈ ₹1000కే 5 మంది దగ్గర అడుక్కున్నాం, మనకి 5 లక్షలు ఎవడిస్తాడు అనగా కిట్టు బాగా ఆలోచించి తన ఫాదర్తో నాకు ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది, 5 లక్షలు డబ్బు కడితే ఆ జాబ్ నాకు వస్తుంది, తర్వాత మనం కోటీశ్వరులం అయిపోతాము, కారు బంగ్లా కొంటాము, చెల్లి పెళ్లి గ్రాండ్గా చేయవచ్చు అని చెప్పి ఒప్పించడంతో తన చెల్లెలు పెళ్లి కోసం దాచిన
దాచిన 5 లక్షల డబ్బు కిట్టుకి ఇవ్వగా ఆ డబ్బంతా కిట్టు దేశీ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి గంటకి పెరుగుతున్న దేశీ కాయిన్ గ్రోత్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అదే రోజు రాత్రి కిట్టు అండ్ శేషు తమ ఫ్రెండ్ శ్రీధర్కి డ్రింక్ పార్టీ ఇచ్చి తన శాలరీ ఎంత అని అడగ్గా దానికి శ్రీధర్ 70,000 అంటాడు. అది విన్న కిట్టు నవ్వి ఓన్లీ 70,000, మేము త్వరలో కోటీశ్వర్లు కాబోతున్నాం, నిన్ను కూడా ఆదుకుంటాంలే అని చెప్పగా అది విన్న శ్రీధర్కి ఏమీ అర్థం కాదు. ఇంకా అప్పుడే కిట్టుకి కావ్య ఫ్రెండ్ ఫోన్ చేసి కావ్య మీకు జాబ్ కావాలని చెప్పింది, మీరు రేపు కంపెనీ దగ్గరికి రండి అనగా అది విన్న కిట్టు ఇప్పుడు నేనే 10 మందికి జాబ్ ఇస్తా అని తిట్టి కాల్ కట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కిట్టు తను త్వరలో కోటీశ్వరుని కాబోతున్నా అని చాలా హ్యాపీగా ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే టీవీ న్యూస్లో దేశీ కాయిన్ అని ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన ముఠా ఆ డబ్బుతో దేశం విడిచి పారిపోయారు అని చెప్పడంతో అది విన్న కిట్టు మైండ్ బ్లాక్ అయ్యి తన 5 లక్షలు పోయాయని అర్థమయ్యి షాక్లో ఉండిపోతాడు. తర్వాత కిట్టు వెళ్ళి కావ్యాని కలవగా కావ్య కోపంతో ఇంటర్వ్యూకి నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తనని తిట్టి కాల్ కట్ చేసావంట, ఇలా అయితే మా నాన్న మన పెళ్లికి ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు అని సీరియస్ అవ్వడంతో కిట్టు కావ్యాని కూల్ చేసేందుకు నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ శ్రీధర్ పనిచేసే కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాను, ఫస్ట్ శాలరీ వచ్చాక నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా అని అబద్ధం చెప్తాడు. అది విన్న కావ్య నిజమని నమ్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత కిట్టు శ్రీధర్ని కలిసి అంతా చెప్పి తన కంపెనీలో ఒక జాబ్ చూడమనగా దానికి శ్రీధర్ నీకు ఉన్న తెలివితేటలకి మా కంపెనీలో జాబ్ రాదు, కానీ ప్రస్తుతానికి కంపెనీ క్యాబ్ డ్రైవర్గా పనిచేయి 20,000 జీతం అనడంతో కిట్టుకి మరో దారి లేక శేషు ద్వారా మూర్తి దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని కొత్త కారు తీసుకుని క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేస్తాడు. అందరికీ మాత్రం కంపెనీ ఫీల్డ్ వర్క్ చేస్తున్నా అని అబద్ధం చెప్తూ ఉంటాడు. కిట్టుకి జాబ్ వచ్చిందని తన ఫ్యామిలీ అధిక మొత్తంలో ఖర్చులు చేస్తూ ఉండడంతో కిట్టుకి ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇదిలా ఉంటే మరో పక్క చోటుకి ఆ కోకాపేట ల్యాండ్ సెటిల్మెంట్ డబ్బు గణేష్తో కలిసి కొట్టేయాలని చూస్తుంది తన బాబాయ్ మూర్తి అని తెలిసి వారిద్దరి కాల్ రికార్డింగ్స్ మూర్తికి వినిపించి ఆ డబ్బు ఎక్కడ దాచావని అడగ్గా దానికి మూర్తి షాక్ అయ్యే నన్ను క్షమించు చోటు, ఆ డబ్బు ఎక్కడ దాచాడో చెప్పకుండానే వాడు చచ్చాడు, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయనగా దానికి చోటు అది చిన్న అమౌంట్ కాదు బాబాయ్, 5 కోట్లు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, 2 రోజుల్లో ఆ 5 కోట్ల డబ్బు నాకు ఇవ్వాలి, లేదంటే బాబాయ్ అని కూడా చూడను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో మూర్తి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క కిట్టుకి తనకి వచ్చే జీతం సరిపోక శ్రీధర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే ఆప్షన్ ఉంటే చెప్పు అనగా దానికి శ్రీధర్ డెఫ్ డ్రైవర్స్ కోసం మా కంపెనీ కొత్త స్కీమ్ పెట్టింది, డెఫ్ డ్రైవర్స్కి అదనంగా 10,000 అంటే మొత్తం 30,000 శాలరీ ఇస్తారు, కాకపోతే నువ్వు క్యాబ్ ఎక్కే కస్టమర్స్ దగ్గర చెవిటివాడిలా నటించాలి అని చెప్పగా అది విన్న కిట్టు 10,000 ఎక్స్ట్రా వస్తుంటే చెవిటివాడిలా ఎందుకు నటించను, ఇప్పటి నుండి నేను డెఫ్ డ్రైవర్నే అని కంపెనీ క్యాబ్ డ్రైవర్స్ లిస్టులో తన పేరు యాడ్ చేయిస్తాడు. ఆ రోజు నుండి క్యాబ్ ఎక్కిన కస్టమర్స్ దగ్గర చెవిటివాడిలా నటిస్తూ ఉంటాడు. మరో పక్క మూర్తి 5 కోట్ల డబ్బు రెడీ చేసి చోటుకి ఫోన్ చేసి డబ్బు రెడీ చేశాను, ఎక్కడికి పంపాలని అడగ్గా దానికి చోటు నేను గెస్ట్ హౌస్లో ఉన్నా, ఇక్కడికే పంపు అని చెప్తాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి మూర్తి చోటుని చంపాలి అని ఫిక్స్ అయ్యి చోటు చనిపోతే తన 100 కోట్ల ఆస్తితో పాటు గ్యారేజ్ కూడా తనకి దక్కుతుంది అని ప్లాన్ వేసి చోటుని చంపేందుకు తనకి తెలిసిన వ్యక్తి ద్వారా జైలు నుండి 2 కాంట్రాక్ట్ కిల్లర్స్ని బయటికి రప్పించి చోటుని చంపమని డీల్ ఇస్తాడు. ఇక అలా 2 కిల్లర్స్ చోటు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేయగా కిట్టు క్యాబే బుక్ అవుతుంది. అలా కిల్లర్స్ కిట్టు క్యాబ్లో చోటు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అలా క్యాబ్ చోటు గెస్ట్ హౌస్ ముందు ఆపమని కిల్లర్స్లో ఒకడు చోటుకి ఫోన్ చేసి మూర్తి గారు పంపిన మనీ బ్యాగ్ తీసుకుని వచ్చాము, బయటకు వచ్చి తీసుకోండి అనగా చోటు క్యాబ్ దగ్గరికి రాగానే స్నైపర్ గన్తో పాయింట్ బ్లాక్లో చోటుని షూట్ చేసి చంపి క్యాబ్ని ముందుకు పొమ్మనడంతో కిట్టు క్యాబ్ ముందుకే పోనిస్తాడు. నిజానికి కిల్లర్స్ కిట్టు చోటివాడు కాబట్టి ఆ సౌండ్ వినబడక తను చోటుని చంపేది చూడలేదు అనుకుని ఉంటారు. కానీ చోటు అదంతా చూసి ఫుల్గా భయపడిపోతూ ఉంటాడు. కిట్టు ఫ్రంట్ సైడ్ మిర్రర్లో చోటుని వారు షూట్ చేయడం చూసి ఉంటాడు. ఇంకా అప్పుడే కిల్లర్స్ ఒక వ్యక్తికి ఫోన్ చేసి పని పూర్తయింది, మాకు రావాల్సిన 5 కోట్ల డబ్బు ఎక్కడ తీసుకోవాలని అడగ్గా దానికి ఆ వ్యక్తి సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ పక్కనే ఒక పాన్ షాప్ ఉంటుంది, అక్కడి వ్యక్తితో పాంచ్ మినార్ అని చెప్తే డబ్బు ఇస్తాడు అని చెప్తాడు. అది విన్న కిల్లర్ తన ఫ్రెండ్కి కూడా అదే విషయం చెప్పి అలాగే ఈ క్యాబ్ డ్రైవర్ మనల్ని అక్కడ డ్రాప్ చేశాక తనని కూడా చంపేద్దాం, అప్పుడు మన గురించి ఎవరికి తెలియదు అంటాడు. అయితే అదంతా విన్న కిట్టు మైండ్ బ్లాక్ అయ్యి ఆ కిల్లర్స్ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ఫిక్స్ అవుతాడు. మరో పక్క క్రైమ్ స్పాట్కి చేరుకున్న సిఐ జగదీష్ ఆ ప్లేస్ అంతా పరిశీలించి చోటు డెడ్ బాడీ పక్కనే ఉన్న కారు టైర్ గుర్తులు చూసి కిల్లర్స్ కారులో వచ్చే చోటుని చంపి ఉంటారేమని డౌట్ వచ్చి ఆ రోడ్డు చివరిలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ చెక్ చేయగా అది ఒక కంపెనీ క్యాబ్ అని, కిల్లర్స్ అదే క్యాబ్లో వచ్చి ఉంటారేమని సిఐ ఎస్ఐ రెడ్డికి అదే విషయం చెప్పి ఆ కంపెనీకి వెళ్ళి క్యాబ్ డీటెయిల్స్ తెలుసుకుని ఆ క్యాబ్ లొకేషన్ ట్రేస్ చేసి అందులో కిల్లర్స్ ట్రావెల్ చేశారో లేదో తెలుసుకురమ్మని పంపగా ఎస్ఐ తన టీంతో కంపెనీకి వెళ్ళి శ్రీధర్ని కలిసి క్యాబ్ డీటెయిల్స్ తెలుసుకుని దాన్ని డ్రైవ్ చేసింది కిట్టు అని తెలిసి తనకి కాల్ చేస్తాడు. అయితే అప్పటికే ఫుల్గా భయపడిపోతున్న కిట్టు కాల్ లిఫ్ట్
చేయడు. దాంతో ఎస్ఐ ఆ క్యాబ్ లొకేషన్ ట్రేస్ చేస్తూ వెళ్తారు. మరోపక్క కిల్లర్స్ కిట్టుతో క్యాబ్ని ఒక ప్లేస్లో ఆపమని చెప్పి తన గన్తో షూట్ చేసి చంపాలి అనుకోగా కిట్టు ఫుల్గా భయపడిపోతాడు. అయితే అదే టైంకే క్యాబ్ని ఫాలో అవుతూ వచ్చిన పోలీస్ జీప్ని చూసిన కిల్లర్స్ భయపడి అక్కడ నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. దాంతో కిట్టు హమ్మయ్య అనుకుని అక్కడ నుండి వెళ్ళబోతాడు. అయితే అప్పటికే ఎస్ఐ కిల్లర్స్ ఆ క్యాబ్ దగ్గర నుండి వెళ్ళడం చూసి ఉంటాడు. అందుకే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారే కిల్లర్స్ అయి ఉంటారు అనే డౌట్తో వారిని అరెస్ట్ చేసి జీప్ ఎక్కించుకుని అక్కడ నుండి తీసుకుని వెళ్తారు. అది చూసిన కిట్టుకి ఆ కిల్లర్స్ మాట్లాడుకున్న మాటలు గుర్తొస్తాయి. సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ పక్కన ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి పాంచ్ మినార్ అని చెప్తే 5 కోట్ల డబ్బు ఇస్తారు అని చెప్పింది గుర్తు చేసుకుని ఆ కిల్లర్స్ని ఎలాగో పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బు తనే దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యి అలా ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి పాన్ షాప్ వ్యక్తితో పాంచ్ మినార్ అని చెప్పగా ఆ వ్యక్తి కిట్టుకి షాపింగ్ మాల్ లగేజీ కౌంటర్ టోకెన్ ఇస్తాడు. దాన్ని తీసుకున్న కిట్టు లగేజీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వగా అక్కడి వ్యక్తి ఒక బ్యాగ్ ఇస్తాడు. కిట్టు ఆ బ్యాగ్ తీసుకుని ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా ఆ బ్యాగ్ నిండా డబ్బు ఉంటుంది. అది చూసిన కిట్టు మొదట షాక్ అయ్యి తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తన కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటాడు. ఇంకా అలా ఒక రోజు మొత్తం గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయం కొంత డబ్బు తీసుకున్న కిట్టు బయటికి వెళ్ళబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. అప్పుడే అక్కడికి ఆ కిల్లర్స్ వస్తారు. వారిని చూసిన కిట్టు మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే స్టోరీ 36 గంటల వెనక్కి వెళ్తుంది. నిజానికి ఆ రోజు రాత్రి ఎస్ఐ ఆ కిల్లర్స్ని సస్పెక్ట్స్గా అరెస్ట్ చేసి పోలీస్ జీప్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉండగా మార్గమధ్యంలో కిల్లర్స్ వారిపై అటాక్ చేసి తప్పించుకొని పారిపోతారు. అప్పుడే సిఐ ఎస్ఐకి ఫోన్ చేసి సస్పెక్ట్స్ దొరికారా అని అడగ్గా దానికి ఎస్ఐ జరిగింది చెప్తే తను సీరియస్ అవుతాడు అని ఆ క్యాబ్లో సస్పెక్ట్స్ ఎవరు లేరు సార్, 2 చిన్నపిల్లలు ట్రావెల్ చేశారు అని అబద్ధం చెప్తాడు. ఇదిలా ఉంటే మరోపక్క కిట్టు మరుసటి రోజు ఉదయం తన ఫాదర్తో నాన్న నువ్వు ఎప్పటి నుంచో నీ ఫ్రెండ్స్తో కలిసి బ్యాంకాక్ ట్రిప్కి వెళ్ళాలి అని ఆశపడుతున్నావు కదా, ట్రిప్ ప్లాన్ చేసుకో, డబ్బు నేనే కడతా అంటాడు. అలాగే తన చెల్లెలతో కొత్త ఐఫోన్ బుక్ చేసుకో, డబ్బు నేను ఇస్తా అంటాడు. అదంతా చూస్తున్న కిట్టు ఫ్యామిలీ తన ప్రవర్తన చూసి షాక్ అవుతారు. తర్వాత కిట్టు డబ్బు బ్యాగ్ క్యాబ్ డిక్కీలో పెట్టుకుని కావ్య ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి తనకి కొత్త కారు గిఫ్ట్గా ఇవ్వబోతున్న కారు సెలెక్ట్ చేసుకోవడానికి రమ్మని కావ్య ఫాదర్కి అదే విషయం చెప్పి కావ్యాని తీసుకుని వెళ్తాడు. మరోపక్క సిఐ జగదీష్ వెళ్ళి మూర్తిని కలిసి చోటుని చంపింది నువ్వే అని నాకు బాగా తెలుసు. ఎలా అంటే చోటుకి 100 కోట్ల ఆస్తి ఉంది, గ్యారేజీ ఉంది, నెల క్రితమే తండ్రి చనిపోయాడు, ఇప్పుడు కొడుకు కూడా చనిపోయాడు అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు చోటుని మర్డర్ చేయించింది నువ్వే అని. ఈ కేసుని ఇక్కడితో క్లోజ్ చేయాలి అంటే నాకు 2 కోట్లు సెటిల్మెంట్ చెయ్యి, వెంటనే కేసు క్లోజ్ చేస్తా అనగా దానికి మూర్తి బ్లాక్మెయిల్ చేస్తున్నావా, చోటుని నేను చంపాను అనటానికి నీ దగ్గర లాజిక్ మాత్రమే ఉంది, ఎవిడెన్స్లు ఏవీ లేవు కాబట్టి అవి ఉన్నప్పుడు రా అప్పుడు మాట్లాడుకుందామని చెప్పడంతో సిఐ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి ఆ కిల్లర్స్ ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి పాంచ్ మినార్ అని అక్కడి వ్యక్తితో చెప్పగా అది విన్న షాప్ వ్యక్తి ఎంతమంది వస్తారయ్యా, నిన్ననే ఒకడు వచ్చి పాంచ్ మినార్ అని చెప్పి డబ్బు తీసుకెళ్లాడు కదా అని చెప్పడంతో అది విన్న కిల్లర్స్ కి డబ్బు ఎవరు తీసుకెళ్లారో అర్థం కాక షాక్ లో ఉండిపోతారు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం కిట్టు ఫాదర్ బ్యాంకాక్ ట్రిప్ ని ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా ఉండగా అప్పుడే మూర్తి మనుషులు ఈ నెల కిట్టు కారు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అని అక్కడికి రాగా వారిని చూసిన కిట్టు తను క్యాబ్ డ్రైవర్ అన్న నిజం తన ఫాదర్కి ఎక్కడ తెలిసిపోతుందో అని వారిని బయట వెయిట్ చేయమని చెప్పి మొత్తం ఇన్స్టాల్మెంట్ డబ్బు తీసుకుని వారి దగ్గరికి వెళ్ళబోగా అదే టైంకే ఆ డబ్బు బ్యాగ్ కిట్టు తీసుకుని ఉంటాడేమో అని డౌట్ వచ్చిన కిల్లర్స్ కిట్టు ఇంటికి రాగా వారిని చూసిన కిట్టు మైండ్ బ్లాక్ అయ్యి తన చేతిలో ఉన్న డబ్బు వారు చూడకుండా డస్ట్బిన్లో దాస్తాడు. ఇక స్టోరీ ప్రెజెంట్లో ఆ కిల్లర్స్ని చూసిన కిట్టు ఫాదర్ వారు ఎవర్రా అని అడగ్గా దానికి కిట్టు ఒకరు కంపెనీ మేనేజర్ మరొకరు సీఈఓ అని చెప్తాడు. కిల్లర్స్ కిట్టుని అక్కడ నుండి తీసుకెళ్లబోగా మూర్తి మనుషులు ఇన్స్టాల్మెంట్ డబ్బు కట్టాలి అని కిట్టుని ఆపబోతారు. అయితే కిల్లర్స్ వారిని కొట్టి కిట్టుని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లి తనని కూడా బాగా కొట్టి నిజం చెప్పరా, ఆ రోజు రాత్రి మేము మాట్లాడేదంతా విని డబ్బు బ్యాగ్ నువ్వే తీసుకెళ్లావు కదా నిజం చెప్పు అనగా దానికి కిట్టు ఏం బ్యాగ్ సార్, నాకు గట్టిగా మాట్లాడితే తప్ప వినపడదు, మీరు వెనక మాట్లాడుకుంది నాకెలా వినిపిస్తుంది, నాకు ఏమీ తెలీదు అని పదే పదే చెప్తాడు. దాంతో కిట్టు చెప్తుంది నిజమో కాదో తెలుసుకోవాలి అని వెనక నుండి తన చెవి పక్కగా గన్తో షూట్ చేసినా సరే కిట్టులో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో తనకి నిజంగానే వినపడదు అని తన మీద కొంచెం డౌట్ ఉన్నా సరే తనని అప్పటికి వదిలేస్తారు. అప్పుడే ఆ కిల్లర్స్ కి ఆ మర్డర్ కాంట్రాక్ట్ ఇచ్చిన మధ్యవర్తి ఫోన్ చేసి మీరు ఇంకా జైలుకి ఎందుకు తిరిగి వెళ్ళలేదని అడగ్గా దానికి కిల్లర్స్ జరిగిందంతా చెప్పి ఆ డబ్బు గురించి తెలిసిందే మాకు, అక్కడ డబ్బు పెట్టిన వాళ్ళకి మాత్రమే కదా ఆ డబ్బు, వాళ్ళే తీసుకున్నారేమో, ఏది ఏమైనా సరే ఆ డబ్బు మాకి దక్కేదాకా మేము జైలుకి వెళ్ళము, ఈ విషయం జైలర్కి తెలిస్తే మీకే ప్రాబ్లం అవుతుంది అంటాడు. మరోపక్క మూర్తికి మధ్యవర్తి ఫోన్ చేయగా మూర్తి తనతో ఆ కిల్లర్స్ ఇప్పటికే జైలుకి వెళ్ళి ఉంటారు అనే ధైర్యంతో నన్ను పట్టుకోలేవు అని ఆ సిఐ గాడితో ఛాలెంజ్ కూడా చేశాన్రా, ఇంకా వాళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళలేదని అడగ్గా దానికి ఆ వ్యక్తి వారికి ఇంకా డబ్బు అందలేదంట సార్, మీరే మళ్ళీ ఆ డబ్బు తీసుకున్నారు అనుకుంటున్నారు అనగా దానికి మూర్తి
మూర్తి మీతో గేమ్స్ ఎందుకు ఆడతానరా, సరే ఆ డబ్బు ఎలాగోలా మళ్ళీ అరేంజ్ చేస్తానులే కానీ వారిని జైలుకి వెళ్ళమని చెప్పు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మూర్తి చనిపోయిన గణేష్ డబ్బు ఎక్కడ దాచాడో తెలుసుకోవడానికి గణేష్ భార్యని తీసుకొచ్చి నీ భర్త చనిపోయే ముందు నీకు ఏమైనా చెప్పాడా అని అడగ్గా దానికి గణేష్ భార్య ఫోన్ చేసి పిల్లలు జాగ్రత్త అని టెన్షన్ పడుతూ ఒక కార్ నెంబర్ కూడా చెప్పాడు, కానీ ఆ కార్ నెంబర్ నాకు గుర్తులేదు అని చెప్తుంది. అది విన్న మూర్తి గ్యారేజ్లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా మూర్తి మనుషులు తనను పట్టుకోవడానికి ముందు గణేష్ ఒక కారులో ఏదో దాచినట్టు తెలుస్తుంది. గణేష్ దాచిన కారు ఎవరిదో కాదు, ఇప్పుడు కిట్టు తీసుకున్న కారే. ఈ విషయం తెలిసిన మూర్తి ఆ కారుని చెక్ చేయాలి అని కిట్టు ఇంటికి బయలుదేరతాడు. మరోపక్క కిట్టు ఇంటికి రాగా తన ఫేస్ మీద గాయాలు చూసిన తన పేరెంట్స్ ఏం జరిగిందిరా అని అడగ్గా దానికి కిట్టు ఉదయం ఇంటికి వచ్చింది మా కంపెనీ మేనేజర్ అండ్ సీఈఓ కాదు, వాళ్ళు కాంట్రాక్ట్ కిల్లర్స్ అని జరిగిందంతా చెప్పి ఇప్పుడు వారికి ఆ డబ్బు తిరిగి ఇచ్చినా సరే వారు మర్డర్ చేయడం నేను చూశాను కాబట్టి నన్ను కూడా చంపేస్తారు, నేను దొరక్కపోతే మిమ్మల్ని చంపేస్తారు, మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు, మీరు వెంటనే పెదనాన్న ఇంటికి వెళ్ళండి అని చెప్తూ ఉండగా అప్పుడే మూర్తి అండ్ గ్యాంగ్ అక్కడికి వచ్చి ఆ ఇంటి కాలింగ్ బెల్ కొడతారు. అయితే వచ్చింది కిల్లర్స్ అనుకున్న కిట్టు అండ్ ఫ్యామిలీ ఇంటి వెనక వైపు నుండి పారిపోగా మూర్తి అండ్ గ్యాంగ్ ఇంటి డోర్స్ పగలగొట్టి లోపలికి వెళ్ళగా ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో శేషుతో కిట్టుకి ఫోన్ చేయించి ఒకసారి కారు తీసుకుని తమ దగ్గరికి రమ్మని చెప్పగా దానికి కిట్టు ఇప్పుడు తను రాలేను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాంతో మూర్తి అండ్ గ్యాంగ్కి ఏం చేయాలో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన కిట్టు ఎలాగైనా ఆ కిల్లర్స్ నుండి తనని తన ఫ్యామిలీని కాపాడుకోవాలి అని మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐని కలిసి చోటుని చంపిన కిల్లర్స్ తన క్యాబ్లోనే వచ్చారు అని, వారు చోటుని చంపుతూ ఉండగా నేను చూశాను, అందుకే వాళ్ళు నన్ను నా ఫ్యామిలీని చంపాలని ట్రై చేస్తున్నారు, ప్లీజ్ సార్ మీరే ఆ కిల్లర్స్ని అరెస్ట్ చేసి నన్ను కాపాడాలని అంతా చెప్తాడు. అది విన్న సిఐ వారిని పట్టుకున్న తర్వాత నువ్వు కోర్టుకు వచ్చి భయపడకుండా సాక్ష్యం చెప్తావు కదా అని అడగ్గా దానికి కిట్టు చెప్తాను అంటాడు. ఇంకా అప్పుడే సిఐ కిట్టుకి వినిపించదు అని తన ముందే మూర్తికి ఫోన్ చేసి ఏం మూర్తి గారు ఎవిడెన్స్లు దొరికితే అప్పుడు చెప్పండి అన్నారు కదా, కిల్లర్స్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి చోటుని పాయింట్ బ్లాక్లో గన్తో షూట్ చేసి చంపి వెళ్ళిపోయారు, అదంతా ఆ క్యాబ్ డ్రైవర్ చూశాడు, ఇప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ కూడా నా దగ్గరే ఉన్నాడు, కోర్టులో సాక్ష్యం కూడా చెప్తాడంట, ఇప్పుడు చెప్పండి మరి ఏం చేద్దామనగా దానికి మూర్తి ఇంకా చేసేదేముంది, మీరు చెప్పిన డీల్ ఓకే చేద్దాం, ఆ కేసు క్లోజ్ చేయండి అంటాడు. దానికి సిఐ ఇప్పుడు 2 కోట్లు కాదు 5 కోట్లు కావాలి, కిల్లర్స్ని చంపడానికి 2 కోట్లు, క్యాబ్ డ్రైవర్ని చంపడానికి 3 కోట్లు, వాడు బ్రతికి ఉంటే మనకే ప్రాబ్లం అనగా అది విన్న మూర్తి సరే పని పూర్తి చేశాక కాల్ చేయండి అంటాడు. ఇంకా అదంతా విన్న కిట్టు మైండ్ బ్లాక్ అయ్యి సిఐ తనని చంపేస్తాడని అర్థమయ్యి అక్కడ నుండి తప్పించుకోవాలి అనుకుంటాడు. కానీ సిఐ కిట్టుని తనతో పాటు పోలీస్ జీప్లో ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న ఒక పాత ఇల్లు చూపించి అక్కడికి వెళ్ళి నారాయణ అని పిలిస్తే ఒక వ్యక్తి వచ్చి బ్యాగ్ ఇస్తాడు, తీసుకురమ్మని పంపి తన దగ్గర ఉన్న గన్తో కిట్టుని షూట్ చేసి చంపాలి అని చూస్తాడు. ఇక కిట్టు ఫుల్గా భయపడిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడే ట్విస్ట్, సిఐ దగ్గర ఉన్న గన్ను మిస్ అయి ఉంటుంది. అదే టైంకే ఎస్ఐ సిఐకి ఫోన్ చేసి స్టేషన్ విజిట్కి ఏసీపీ వస్తున్నాడు అని చెప్పడంతో అప్పటికి సిఐ కిట్టుని అక్కడే వదిలేసి వెళ్ళిపోగా నిజానికి సిఐ దగ్గర ఉన్న గన్ కిట్టునే దొంగలించి తన దగ్గర పెట్టుకుని ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అప్పుడే కిట్టుకి హాస్పిటల్ నుండి ఎవరో ఫోన్ చేసి మీ నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది, తనకి అర్జెంటుగా ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతాడు, ఆపరేషన్కి 10 లక్షలు అవుతుంది అని చెప్పగా అది విన్న కిట్టు షాక్ అయ్యి నేను వెంటనే హాస్పిటల్కి వచ్చి డబ్బు కడతాను, ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి అదే విషయం కావ్యకి ఫోన్ చేసి చెప్పి హాస్పిటల్ దగ్గరికి రమ్మని కిట్టు కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకొని కారు డిక్కీలో ఉన్న బ్యాగ్ నుండి 10 లక్షలు తీసుకుని పేషెంట్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అక్కడ తన ఫాదర్ ఉండడు, ఆ కిల్లర్స్ ఉంటారు. నిజానికి ఇదంతా ఆ కిల్లర్స్ ప్లానే. కిట్టు దగ్గర అంత డబ్బు చూసిన కిల్లర్స్ అంత త్వరగా నీ దగ్గర 10 లక్షల డబ్బు ఎలా వచ్చాయి అంటే ఆ డబ్బు బ్యాగ్ నువ్వే కొట్టేశావు కదా, ఆ డబ్బు బ్యాగ్ ఎక్కడ చెప్పు అని అడగ్గా దానికి కిట్టు నాన్నకి ఆపరేషన్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ని అడిగి తీసుకువచ్చాను అని అబద్ధం చెప్తాడు. ఇంకా అప్పుడే కావ్య కూడా అక్కడికి రావడంతో కిల్లర్స్కి ఆ డబ్బు తన దగ్గర తీసుకోలేదు అని తెలుస్తుంది. అలాగే కావ్యతో వీడు అన్నీ నీకు అబద్ధాలే చెప్తున్నాడు, వీడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు అని కావ్యకి అంతా చెప్పగా అది విన్న కావ్యకి కిట్టు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అని చెప్పి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని అర్థమయ్యి ఫీల్ అవ్వగా కిట్టు తనకి నచ్చి చెప్తాడు. ఇంకా అప్పుడే కిల్లర్స్ కావ్య తలకి గన్ గురిపెట్టి డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉందో చెప్పకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ని చంపుతామని బెదిరించడంతో కిట్టు వారితో ఆ డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉందో చూపిస్తాను అని వారికి బురడి కొట్టించి వారి నుండి తప్పించుకొని కిట్టు అండ్ కావ్య అక్కడ నుండి కారులో పారిపోతారు. దాంతో కిల్లర్స్ కూడా అంబులెన్స్లో వారి కారునే ఫాలో అవుతూ వెళ్తారు. ఇదిలా ఉంటే మరో పక్క కిట్టు ఫ్యామిలీ మళ్ళీ తమ ఇంటికి రాగా మూర్తి అండ్ గ్యాంగ్ ఇంకా అక్కడే ఉంటారు. కిట్టు ఫ్యామిలీని చూసిన మూర్తి వీరిని చంపుతాను అని బెదిరిస్తే కిట్టు ఎక్కడ ఉన్నా సరే కారు తన దగ్గరికి తెస్తాడు అని కిట్టుకి ఫోన్ చేసి 10 నిమిషాల్లో గ్యారేజీకి వచ్చి కారు తనకి అప్పజెప్పకపోతే నీ ఫ్యామిలీని చంపుతాను అని వార్నింగ్ ఇవ్వడంతో కిట్టు గ్యారేజీ దగ్గరికి బయలుదేరతాడు. ఇంకప్పుడే సిఐకి తన గన్ కిట్టునే కొట్టేశాడని తెలిసి కిట్టుకి ఫోన్ చేసి తన గన్ ఇవ్వమని అడగ్గా దానికి కిట్టు నన్నే
చంపాలని చూస్తారా? ఇప్పుడు నన్ను చంపాలని ఇద్దరు కిల్లర్స్ ఫాలో అవుతున్నారు. నీ సర్వీస్ గన్తో వారిద్దరిని షూట్ చేసి చంపుతాను. అప్పుడు వారి మర్డర్స్ కూడా నీ అకౌంట్లోనే పడతాయని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అదంతా చూస్తున్న కావ్య కిట్టుతో ఈ అబద్ధాలేంటి, మర్డర్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుందని అడగ్గా దానికి కిట్టు అదంతా పెద్ద స్టోరీ, నీకు తర్వాత చెప్తాలే అంటాడు. ఇంకా అలా కిట్టు కారుని గ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్లి కారు డిక్కీ ఓపెన్ చేసి డబ్బు కిల్లర్స్ కనిపించేలా పెట్టి మళ్ళీ కారు డిక్కీ క్లోజ్ చేసి కారు కీస్ తీసుకెళ్లి మూర్తికి ఇచ్చి తన ఫ్యామిలీని వదిలేయమని చెప్తాడు. అప్పుడే అక్కడికి కిల్లర్స్ రాగా కిట్టు వారిని మూర్తికి చూపించి ఈ ఇద్దరే కారులో వారికి కావాల్సింది ఏదో ఉంది అని చెప్పి టార్చర్ చేస్తున్నారు, వారిని మీరే చూసుకోండి అని చెప్పి కిట్టు తన ఫ్యామిలీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోతాడు. ఇంకా కిల్లర్స్ ని చూసిన మూర్తి మనుషులు తనతో ఆ రోజు కారు కోసం వెళ్తే మమ్మల్ని కొట్టింది వీళ్ళే అని చెప్తారు. ఇంకా కారు డిక్కీలో డబ్బు బ్యాగ్ చూసిన కిల్లర్స్ అక్కడికి వచ్చి మూర్తితో ఈ కారులో మా వస్తువు ఒకటి ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళిపోతామనగా దానికి మూర్తి ఈ కారులో ఉన్నది ప్రతి ఒక్కటి నాకే చెందాలి అని వారిపై సీరియస్ అవుతాడు. నిజానికి చోటుని చంపడానికి వచ్చింది వీళ్ళే అని మూర్తికి, తమకి డీల్ ఇచ్చింది మూర్తినే అని కిల్లర్స్కి తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా మధ్యవర్తి ద్వారానే కాంటాక్ట్ అయి ఉంటారు కాబట్టి. ఇంకా అలా వారి మధ్య గొడవ స్టార్ట్ అవ్వగా అప్పుడే సీఐ అక్కడికి వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతున్న కిట్టు అండ్ ఫ్యామిలీని ఆపి కిట్టుతో నా గన్ ఎక్కడ ఉందో చెప్పు అని గట్టిగా అడగ్గా దానికి కిట్టు ఆ కారు డిక్కీలో ఉంది, కారు కీస్ మూర్తికి ఇచ్చాను అంటాడు. సీఐ కిట్టుని తీసుకుని మూర్తి దగ్గరికి వెళ్ళగా మూర్తి సీఐతో మన పని ఎక్కడి దాకా వచ్చింది అని అడగ్గా దానికి సీఐ చోటుని మర్డర్ చేసిన కిల్లర్స్ వాళ్ళే, ఆ మర్డర్ చూసిన క్యాబ్ డ్రైవర్ ఈ కిట్టుగాడే, ఆ కారు కీస్ ఆ కిల్లర్స్కి ఇచ్చే డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా మనం అందరికీ అడ్డుగా ఉన్న ఈ కిట్టుగాడిని మనం చంపేద్దామని అందరూ ఫిక్స్ అవుతారు. దాంతో భయపడిన కిట్టు తన దగ్గర ఉన్న సీఐ గన్తో ఫైరింగ్స్ చేయగా ఆ సౌండ్స్ విన్న మూర్తి మనిషి గిరి భయపడిపోయి తన చేతిలో ఉన్న గన్తో అనుకోకుండా మూర్తిని షూట్ చేయడంతో మూర్తి అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకా కిట్టు తన ఫ్యామిలీతో సీఐ పోలీస్ జీప్లో అక్కడ నుండి పారిపోగా సీఐ డబ్బు బ్యాగ్ ఉన్న అదే కారులో తన పోలీస్ జీప్ని ఫాలో అవుతూ వెళ్ళగా కిల్లర్స్ డబ్బు కోసం అదే కారుని ఫాలో చేస్తారు. ఇదే ప్రాసెస్లో దారి మధ్యలో సీఐ కారుకి యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం తగలబడిపోయి సీఐ చనిపోగా డబ్బు మొత్తం కాలి బూడిదవుతుంది. అది చూసిన కిల్లర్స్ షాక్ అవ్వగా పోలీసులు అక్కడికి వచ్చి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన కిట్టు ఆ కాలిపోయిన కారు నుండి బయటపడిన సూపర్ మ్యాన్ బొమ్మ తీసుకుని డబ్బు కాలిపోయింది అనే బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మూవీ ఎండింగ్ లో కిట్టు అదే సూపర్ మ్యాన్ బొమ్మ పట్టుకుని చేతి దాకా వచ్చిన డబ్బు బూడిదైందని బాధపడుతూ ఉండగా తనని చూసిన తన ఫాదర్ తనతో నా ఆఫీస్లో క్లర్క్ జాబ్ ఖాళీగా ఉంది, మా బాస్తో మాట్లాడతాను, జాబ్లో జాయిన్ అవ్వు అనడంతో అది విన్న కిట్టు కోపంతో చేతిలోని బొమ్మ నేలకేసి కొట్టగా అందులో ఒక లాకర్ కీ అండ్ నెంబర్ కూడా ఉంటుంది. అది చూసిన కిట్టు వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేయగా అందులో 5 కోట్ల డబ్బు ఉండడం చూసి షాక్లో ఉండిపోతాడు. నిజానికి గణేష్ ఆ డబ్బు ఆ లాకర్లో దాచి దానికి ఆ సూపర్ మ్యాన్ బొమ్మలో దాచి ఉంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.